భారతదేశంలో పత్తి ఉత్పత్తి తగ్గిపోతోంది. మనం దిగుమతులపైన ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది పత్తి విషయంలో. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక పాత రోజుల్లో పత్తి పండితే బంగారం పండినట్టే విపరీతమైన ప్రొడక్టివిటీ వచ్చేదన్నమాట. మొదట్లో బీటీ కాటన్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తల్లో చాలా ప్రొడక్టివిటీ వచ్చేది. ఇప్పుడు బీటీ కాటన్ కూడా పెస్ట్ రెసిస్టెంట్ అయిపోయింది అనమాట. చాలా పెస్ట్లు వాటి మీదకి అటాక్ చేసేస్తున్నాయి. అంతేకాదు పత్తికి టైమ్లీ రెయిన్ఫాల్ చాలా అవసరం. చాలా వరకు పత్తి అనేది అన్ఇరిగేటెడ్ ల్యాండ్ లో పండిస్తున్నారు. సో రెయిన్ఫాల్ మీద కంప్లీట్ గా ఆధారపడాల్సిన పరిస్థితి అనమాట. దాంతో పాటు ఎక్స్టెన్షన్ సర్వీసెస్, పత్తికి సంబంధించి పత్తి ప్రొడక్షన్ సంబంధించి కొన్ని సైంటిఫిక్ సర్వీసెస్ అనేవి అందుబాటులోకి లేవు. దాంతో పాటు ఇండియాలో మనం ఏదైతే పత్తి ప్రొడ్యూస్ చేస్తామో థ్రెడ్స్ అనేవి చాలా షార్ట్ గా వస్తున్నాయి అనమాట. ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ అనేది మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. మనం గనక గమనిస్తే ఒక డేటా ప్రకారం ఒక హెక్టేర్ లో బ్రెజిల్ లో దాదాపు 1800 నుంచి 2000 కేజీల పత్తి పండుతుంటే అదే హెక్టేర్ లో భారతదేశంలో కేవలం 450 కేజీలు మాత్రమే పండుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మన రైతుకు నష్టం వస్తుంది. దాని బదులు ఇతర దేశాల నుంచి కొనుక్కొస్తేనే లాభం వస్తుంది. దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ బడ్జెట్ లో ఒక 5 సంవత్సరాల నేషనల్ కాటన్ మిషన్ ని ప్రకటించింది అనమాట. ఈ మిషన్ 5 years ఉంటుంది. దీని ద్వారా కాటన్ ప్రొడక్టివిటీ పెంచడం, సస్టైనబిలిటీ పెంచడం, అంతేకాకుండా ఇండియాలో ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ వీటన్ని టార్గెట్ అనమాట. దీని అవుట్లే 2500 crores. ఎంత ఖర్చు పెట్టి మనం నేషనల్ కాటన్ మిషన్ ని ప్రమోట్ చేస్తున్నాం. దానికి కారణం ఇండియాలో క్వాలిటేటివ్ కాటన్ ని ఉత్పత్తి చేయడం, అంతేకాదు కాటన్ ప్రొడక్టివిటీ పెంచడం, ఇంటర్నేషనల్ గా మనం ఎక్కువ డిపెండ్ అవ్వకుండా లోకల్ మార్కెట్ లో సస్టైనబుల్ మార్కెట్స్ పెంచుకోవడం.